శ్రీమాత్రే నమః. గురుదేవు లభ్యం దివ్య కృపా విశేషం. ఆచార్య సంతోష్ కుమార్ గారి మాటల్లో గురుదేవు లభ్యం అంటే ఎక్కడో దారిన పడ్డ వస్తువేమి కాదా అని లభించడం అంటే భగవంతుడే తనకు తానుగా గురువుగా అవతరించి మనల్ని ఉద్ధరించడం కోసం మనకు లభిస్తారు, ప్రాప్తిస్తారు. ఆత్మబంధువులారా, మనిషి చేసిన పూర్వకర్మలకు ఫలితాలు రెండు విధాలుగా ఉంటాయి. ఒకటి సుఖాలు, రెండు దుఃఖాలు. అవి పుట్టుకతోనే మన జీవితాన్ని వెంటాడుతాయి. అవే మన ఉత్థాన పతనాలను నిర్ణయిస్తాయి. కానీ గురుదేవుడు లభించడం అనేది మన కర్మ గణనలో ఉండదు. ఎందుకంటే గురువు అనేది మన కర్మఫలం వల్ల రాదు. భగవంతుని అపారమైన ప్రేమ వలన మాత్రమే ఇది సంభవిస్తుంది. గురువు లభ్యం అనేది ఒక దివ్య అనుగ్రహ సంఘటన. అది నిన్ను తరింపజేయాలని భగవంతునికి నీపై అపారమైన కరుణ కలిగినప్పుడు మాత్రమే సంభవిస్తుంది. నీ భక్తి, నీ హృదయపూర్వక పిలుపు, నీ ఆత్మలోని నిజమైన తపన ఇవి భగవంతుని దృష్టిని చేరినప్పుడు ఆయన తన సాక్షాత్కారాన్ని పొందలేని నీ స్థితిని గమనించి తానే గురువు రూపంలో భూమిపై అవతరిస్తాడు. నీవు ఎన్ని జన్మలు సాధన చేసినా, ఎన్ని యాత్రలు తిరిగినా, యజ్ఞాలు చేసినా ప్రయోజనం లేదు. గురువు లేని జీవితం అంటే నావికుడు లేని పడవ, గమ్యం తెలియని ప్రయాణం లాంటిది. గురువు లభించిన క్షణం నుంచే నీ జీవితం పరమ గమ్యం వైపు పరుగులు పెడుతుంది. అప్పటి వరకు నిన్ను కర్మ నడిపిస్తే, ఆపై నిన్ను కృప నడిపిస్తుంది. గురువు అంటే నిన్ను నిర్బంధించే వ్యక్తి కాదు, నిన్ను నీ స్వస్వరూపం వైపు నడిపించే దివ్య శక్తి. ఆయన నీ పాప పుణ్యాలను విచారించడు. నీలో దాగిన దివ్య చైతన్యాన్ని, దైవత్వాన్ని మేల్కొలుపుతాడు. అందుకే నేను మళ్ళీ చెబుతున్నాను, ప్రియాత్మ బంధువులారా, గురుదేవుడు లభించడం కర్మఫలం కాదు, కరుణాఫలం. భగవంతుడు ఎప్పుడు నిన్ను ప్రేమతో చూసి, ఇతడు ఇప్పుడు సిద్ధుడయ్యాడు, ఈమె ఇప్పుడు సిద్ధి పొందింది అని భావిస్తాడో ఆ క్షణమే నీ జీవితం మారిపోతుంది. ఆ ప్రేమ స్వరూపమే గురువు. ఆయన నీ గతాన్ని తుడిచి నీ భవిష్యత్తును భవ్యంగా, దివ్యంగా మార్చే మహాశక్తి. గురువు లభించడం పూర్వజన్మ ఫలమా అని ఒక శిష్యుడు అడిగినప్పుడు నేను చెప్పాను, లేదు నాయన, గురువు ఈ జన్మలోనే లభించే పరమ కృపాళు. గురువు కర్మలకు అతీతుడు. గురువే కృపకు సాక్షాత్ రూపం. ఆయనను పొందినవారు కోటి యుగాల పుణ్యఫలాన్ని పొందిన వారి కంటే గొప్ప భాగ్యవంతులవుతారు. ఎందుకంటే గురువు అంటేనే భగవంతుడు, ఈ భూమిపై నడుస్తున్న దివ్య కృపామూర్తి. గురు కృపయే మోక్షానందం. కర్మక్రాంతే కృపే ప్రబోధయతి. ఇదే నిత్య సత్యం. గురు లభ్యం అనేది పూర్వ కర్మ ఫలం కాదు, భగవంతుని ప్రత్యక్ష అనుగ్రహ వరదానమే. ఓం నమో భగవతే శ్రీ గురుదేవాయ. శ్రీమాత్రే నమః.